ఓకే సార్, ఇప్పుడు గత నిన్నటి నుంచి కూడా బాగా వర్షం రావడం వలన వాగులు వంకలు ఉప్పొంగి పొరలాడుతున్నాయి. మరి మన పసుపుల బిర్జు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటిదాకా కూడా దాన్ని తిరిగి పునరుద్ధరించలేరు. మరి అక్కడ ఉన్నటువంటి పసుపుల అటు అంకెన, రాయదారి, కర్నలుద్ది, తులసిబాట, అర్చంతండ, మరి అనేక పోచంపల్లి అనేక గ్రామాలు ఉన్నాయి సార్. ఆ గ్రామాల ప్రజలు ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనంటే ఆ వర్షాకాల చుట్టం బంధువులన్న తెగిపోతున్నటువంటి సమస్య. మరి వెంటనే ఆ బిర్జును నిర్మించాలని కూడా ప్రజలు కోరుతున్నారు. మరి రాజకీయ నాయకులు వచ్చి ఆ మాయ మాటలు చెప్పి ప్రజల నుండి ఆ ఓట్లు అడకపోతుండే తప్ప అక్కడ ఉన్నటువంటి బిర్జును నిర్మించే దిశగా తీసుకుపోవడం లేదు. వెంటనే ప్రజలను నిర్మించే దిశగా తీసుకుపోవాలని ప్రజలు కోరుతున్నారు సార్. మరి అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ రైతుల ఈ వాగు ఉప్పొంగి రైతుల పంటలు కూడా కొట్టుకుపోవడం జరిగింది. మరి వెంటనే ఆ పంట నష్టపరిహారం ఇచ్చే విధంగా తీసుకుపోవాలి. సో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పసుపుల బిర్జును మళ్ళీ రీసర్వే చేసి నాణ్యమైన మాలుతో నిర్మించాలని ప్రజలు కోరుతుండ్రు. మరి దాన్ని నిర్మించకపోతే గిరిజనులు కానీ ఇటు గిరిజన తరులు కానీ అందరితో మమేకమై మేము మా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా పెద్ద ఉద్యమాలు చేపడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం సార్. అదేవిధంగా రైతుకు కూడా పంట కొట్టుకుపోయినటువంటి పంటను అధికారులు పరిశీలన చేసి రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా బిర్జును నిర్మించి ప్రజలకు మరి రాకపోకలను బంద్ కాకుండా వాళ్ళకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించి బిర్జును నిర్మించి మరి వాళ్ళను రైతులను కానీ అందరినీ ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. లేదనంటే మా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా నా పేరు మంచిగంటి లక్ష్మణ్ సార్. నీ పేరు? సాబంతి. నీ పేరు? ఉత్తమ్. నీదేనా భూమి కొట్టుకపోయింది? ఇప్పుడు ఇంటి పేరు? గుగ్లవత్ ఉత్తమ్. ఈ రైతు ఇప్పుడు అనేక గ్రామాల రైతులు కూడా ఈ కడమొట్టుకుంటున్నటువంటి చేన్లు కొట్టుకుపోవడం జరిగింది సార్. వెంటనే ఆ చేన్లను కూడా పరిశీలన చేసి ఆ రైతులను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్.